ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టెంపుల్ సిరీస్ 3 అయిన రామేశ్వరం దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. రామేశ్వరం అనే ఆలయానికి పేరు ఎలా వచ్చింది, అక్కడ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, రామ ఈశ్వర ఆలయం అని అంటారు, ఎందుకంటారు ఏంటి, మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రామేశ్వర లింగం చాలా గొప్ప లింగం. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభులింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగం పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు ఎన్నో అన్ని విద్యలు శంకరుడు ప్రీతి చెందినట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి అంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించారు. ఈశ్వర, నేను నీ భక్తుడిని, దీనుడిని, ఎప్పటినైనా నా నుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలాపరాక్రము గల రావణాసురుడిని నేను సంహరించాను. మీరు శివుడు మంగళప్రదులు, నన్ను ఆశీర్వదించాలి, జయమును ఇవ్వాలి. కాబట్టి శంకర, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు, నీవు ఇక్కడనే నివసించు, ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అని శివుడు అన్నాడు. శివుడు ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివయ్య హృదయం విష్ణు, విష్ణోచ్చ హృదయం శివ. లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుణ్ణి ఆశీర్వచనం కలిగింది. నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన శ్రీరామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుడిని సంహరించి తిరిగి పుష్పక విమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందకి చూపించింది. సీత, ఇదిగో సేతువు, ఇదిగో ఇక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించారు, నన్ను అనుగ్రహించారు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండంలో శ్లోకములో ఈ పదం ఉంది. ఆయన శివ పూజ చేశాడు అనడంలో ఏమీ సందేశం లేదు అని చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఒక సందేశం కలగవచ్చు. సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దివియందున్న శివలింగము రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండు ఒకటేనా? అలా అయితే స్థల పురాణంలో రావణ సంహారం అయిపోయిన తరువాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన చేయడం కోసం హనుమ కాశీపట్టణం పంపించి విశ్వనాథ లింగమునొక దానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైనిక లింగము తయారు చేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన చేశారని రామేశ్వరంలో చెబుతూ ఉంటారు. పైగా అక్కడ సరస్వతి బావి, సావిత్రి బావి, గాయత్రి బావి, మున్నగు బావులు ఉన్నాయి అని, ఈ రెండు శివలింగములు ఒకటేనా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి రామాయణం నందు ధర్మ సూక్ష్మలు అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు. కూర్మ పురాణంలో ఒక విషయము ప్రతిపాదన చేస్తూ యావస్తేష తవాశ కాశ్యయంత్రాహ రోహిత, నేను తిరోహితుడై ఉంటాను, అందరికీ నేను కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవల ఒడ్డున సాక్షాత్కరించారు అని మీరు ఒక నమస్కారం చేసి దీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగు చేయబడిన మట్టితో ఏర్పబడిన శివలింగం మనకు దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాంద పురాణంలో నాగరకాండమునందు ఈ శివలింగం ప్రతిష్టాపం చేయబడిన యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే అని మనం చెప్పవచ్చు. హనుమ కూడా శివుని అవతారమే అని పురాణం చెబుతుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతిలో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోయిందని సీతమ్మ ప్రతిష్ఠించారు. తన సంకల్ప ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి కనుక ఈశ్వర సంకల్పముగా
సీతమ్మ తల్లి ఇక్కడ ఇసుకను ప్రోగు చేసి అది శివలింగం అయింది. ఇప్పుడు దానిని రామచంద్రమూర్తి చేశారు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకువచ్చిన లింగము. అది కాశీ నుండి తేవబడింది కాబట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావిలో ఉండే నీటి యందు ఔషధి శక్తులు ఉంటాయి. ఆ బావుల నీటిలో స్నానం చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి. రామేశ్వరంలో మనం సముద్ర స్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమైనది దర్శనం. అక్కడ ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాంట్ ఫారం కట్టడం కోసం అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తి భారతీయ రైల్వే వారు మరో చోట పెట్టడం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు. వీరు దక్షిణామూర్తిని దర్శనం కూడా చేసుకోవచ్చు. అక్కడే శంకరాచార్యులు వారు తీసుకువచ్చిన శివలింగంలో ఒక లింగం ఉంది. అది స్ఫటిక లింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటిక లింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవి కనిపడవు. కానీ వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలో స్ఫటిక లింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగంకు అర్చకులు పూజ చేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వుని తీసేస్తే మరలా మీకు తెల్లటి లింగం కనిపిస్తుంది. అది స్ఫటిక లింగం దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమైన పరబ్రహ్మ శుద్ధ స్వతంతో ఉంటాడు. ఆయన యందు లోకము పరాశక్తి ఉంటుంది. ఎవరైనా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్ళి కాశీపట్టణంలో ఉన్న గంగను తీసుకువెళ్ళి ఆ రామేశ్వర లింగంకు గంగాధరణతో అభిషేకిస్తే అలా అభిషేకం చేయవలసిన వాడు కైలాసమునకు చేరుకుంటాడు అని చెప్పవచ్చు. గంగా అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒకటే పదార్థం అన్న ఎరుక లోపము బాగా నిలబడింది. ఇది నిలబడడం రామేశ్వరం దర్శనం అని చెప్పవచ్చు. అది చేసిన వాడు సంసార సముద్రంలో దాటి ఈశ్వరుని పొందుతాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమ యోగ్య అయిన క్షేత్రము ఈ రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కాశీ వెడతానికి సంకల్పం చేసి వెళ్ళకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడదానికి సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపము ఖాతాల్లో వేస్తారు అని చెప్పబడుతుంది. కాబట్టి రామేశ్వరం వెళదాం అనుకున్నాను అని అనకూడదు. ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అని అనాలి అని పురాణాలు చెబుతున్నాయి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టేయాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెళ్తాడు. ఓం నమ శివాయ. స్వస్తి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా రామేశ్వరానికి పేరు ఎలా వచ్చింది అంటే రాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడు కనుక రాముడి పేరు కలిపి పెట్టారు. రామ ఈశ్వరం రామేశ్వరం అని పిలువబడింది. రాముడు రావణాసురుడిని సంహరించడానికి విజయం పొందడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే కొన్ని పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే రావణుడి సంహారం అయ్యాక శాప విమోచనం కోసం రాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడే రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించిన లింగంగా కొలువై ఉన్నారు. ఇది దర్శించుకుంటే మనకు చాలా పుణ్యంగా పేర్కొనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఈ టెంపుల్ కి ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేసి వచ్చారా? ఎలా అనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ 21 నదులు ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా స్నానం చేశారు అంటే పుణ్యక్షేత్రాల్లో సందర్శించి స్నానం చేసినంత పుణ్యం కూడా మీకు కలుగుతుంది అని చెబుతున్నారు. ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కానీ విజిట్ చేశారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే రేపు టెంపుల్ సిరీస్ 4లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టెంపుల్తో మీతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.